అండి నేను మీ సీత. ఈరోజు మా పిల్లలు ఎందుకో గాని అన్నం కూరలో తిని బోర్ కొట్టుంటుందండి. అందుకే బగారా రైస్ చేయమన్నారు. బగారా రైస్ అయితే చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నానండి. గరం మసాలా, అలాగే పొడవుగా కోసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించేసుకున్నానండి. రుచికి తగ్గ సాల్ట్, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకున్నానండి. నేను ఒక చెంబుతో రైస్ని తీసుకున్నాను. అలాగే 2 చెంబులు వాటర్ వేసుకున్నానండి. వాటర్ మరిగేటప్పుడైతే ఈ బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసి ఇందులో అయితే వేసుకున్నానండి. కుక్కర్ మూత పెట్టేశాను. ఇలా 3 విజిల్స్ వచ్చేదాకా వేయించేసానండి. బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చిందండి. చాలా బాగుందండి బగారా రైస్. నేను ఫస్ట్ టైమే చేసినా చాలా బాగుందండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. ఇందులో అయితే చికెన్ కర్రీ వేసుకు తిన్నారండి. చాలా బాగుందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.